నిజామాబాద్ నుండి హైదరాబాద్ బయలుదేరామండి. టీ కోసం ఆగాం. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. నిజానికి డైరెక్ట్గా 6 o'clockకి ఇంటికి వెళ్ళిపోయి అక్కడే టీ తాగుదాం అనుకున్నాం. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? మేము మిస్సమ్మ దగ్గర బయలుదేరి కారు తీసుకురమ్మని చెప్పి డ్రైవర్కి చెప్తాం కదా వాలెట్ పార్కింగ్లో. డ్రైవర్ కార్ తెచ్చి నాకు ఇచ్చేశాడు. నేను నార్మల్గా ఎక్కేసి బయలుదేరిపోయా. కారు కీస్ లోపల లేకపోతే పెద్ద బీప్ సౌండ్ వస్తుంది. అది రాలేదు. మేము చూసుకోకుండా బయలుదేరిపోయిన తర్వాత సిద్ధార్థ్ కాల్ చేశారు. స్వప్న గారు కీస్ ఇక్కడే ఉన్నాయి, మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు అంటే చూసుకుంటే కారులో కీస్ లేవు. ఇంకా సరే అని చెప్పి సైడ్కి ఆపిన వెంటనే కార్ ఆగిపోయింది. అక్కడ తెలిసింది కాబట్టి సరిపోయింది. 20 kilometers డ్రైవ్ చేసుకుంటూ వచ్చామండి. 1 గంటన్నర 2 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత కారు మధ్యలో ఆగిపోతే అసలు పరిస్థితి ఏంటి అది ఊహించుకుంటేనే నవ్వు వస్తుంది. మళ్ళీ దిలీప్ గారు కీస్ పంపిస్తే అప్పుడు కీస్ తీసుకొని బయలుదేరి దెబ్బకి ఇంకా కారు కీస్ చేతిలోనే పట్టుకున్నాం అనమాట. సో ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. నిజామాబాద్ని మటుకు ఎప్పుడూ మర్చిపోము. చలో మరి మీరు టీ తాగారా? ఇంకొక 1.5 hourలో వెళ్ళిపోతామండి హైదరాబాద్కి. బై బాయ్.